వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి, ఏం చెప్పు మామ, దిగులుగా ఉన్నావు అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు, ఏమీ లేదల్లుడు, రోజంతా నన్ను తొక్కి తొక్కి నా నార తీసి చివరికి ఇలా మూలను పడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక వాళ్ళు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురికి వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదల్లుడు. అవసరం తీరిపోగానే కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పాడేస్తారు అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళలో నీరు చిమ్మాయి. అప్పుడు టోపీ, నా బాధ ఎవరితో చెప్పుకోను మామ. నన్ను ఎండలో మార్చేసి వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరిం చేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మామ మన ఉపయోగం. తరువాత మనల్ని పట్టించుకునే నాదుడే ఉండడు అంటూ వాపోయింది టోపీ. వీళ్ళ సంభాషణ మధ్యలోకి చొక్కా వచ్చింది. మీ పని పర్వాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ వాన చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము ధూళి చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు అంటూ బోరుని ఏడ్చింది చొక్కా. చెప్పు టోపీ చొక్కాల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారినందరినీ పిలిచింది. మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి. ఈ మనుషులున్నారే, ఆడంబరం కోసం మీ అందరికన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని తమ దర్జా చూపించడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకొని తరువాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారు చేశారని మనం గుర్తించుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి మీ విలువని మీరు తగ్గించుకొని బాధపడకండి అని హితబోధ చేసింది బంగారం. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందంగా సేదతీరాయి. అదే విధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఎదుటి వారిని బాధ పెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటి వారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.